తాడేపల్లి మండలం వెల్దాల్ గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తి ఇంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్ ను గ్రామ పంచాయతీ రికార్డులో పేరు మార్పిడి చేయడానికి పంచాయతీ కార్యదర్శి శరత్ ను సంప్రదించగా గత కొద్ది నెలల నుంచి పంచాయతీ కార్యదర్శి శరత్ పలు ఇబ్బందులకు గురి చేస్తూ 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు తెలుపగా ఒప్పందం ప్రకారం బాధితుల నుంచి ఒప్పుకున్న డబ్బును 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రభుత్వ పనుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఈరోజు వెల్దార్ గ్రామంలో పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శరత్ ను విచారణ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నా పేరు ఆనంద్ కుమార్, ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఇక్కడ వెల్జాల్ గ్రామంలో నివసిస్తున్న ఒక అతను, ఆయనకి కొంచెం ఒక ఇల్లు ఉంది, ఒక పాత పడిన ఇల్లుని కొన్నాడు. వాళ్ళ మదర్ పేరు పైన కొన్న తర్వాత స్థలంతో పాటు ఇల్లు కూడా ఉంది. పురాణ ఇల్లు, చాలా ఓల్డ్ ఇల్లు. ఆ ఓల్డ్ 180 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది దాదాపు. అయితే అది కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న ఇల్లు కూలిపోయింది, అది ఖాళీ స్థలంగా ఏర్పడ్డది. ఇక అప్పుడు పాత పంచాయత్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆ పంచాయత్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళ పేరు మీద మ్యూటేషన్ కూడా అయిన తర్వాత అది ఏం జరిగిందంటే ఇక వాళ్ళకి కొంచెం పైసలు అవసరమయ్యి ఆ డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ ఇంటి స్థలాన్ని డిస్పోజ్ చేద్దామని అనుకున్నారు, సేల్ చేద్దామని. అందులోంచి కొంత భాగాన్ని సేల్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయి దాని ప్రకారం అది ఏంటంటే ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్, ఆ ఇంటి స్థలం యొక్క వాల్యూ ధృవీకరణ పత్రము మరియు నో డ్యూ సర్టిఫికేట్, తర్వాత ఆ యొక్క ఇంటి వివరాలను ఆన్లైన్లో చేయాల్సిందిగా కోరుతూ మన గ్రామ పంచాయతీ సెక్రటరీ అయిన శరత్ కుమార్ గారిని అప్లోడ్ చేయడం జరిగింది. ఆయన అప్లికేషన్ అది పెడతామని చెప్తే ఏం అవసరం లేదు, అంతా నేను చూసుకుంటా అదే అని చెప్పానట. చెప్తే కాదు రిక్వెస్ట్ చేస్తే లేదు నాకు ఇంత డబ్బులు అయితేనే నేను చేస్తాను, లేవో చేయడానికి బాగా కొంచెం కొన్ని రోజులు తిప్పిన తర్వాత ఆయనకి ఇక వీళ్ళ దగ్గర అంత డబ్బులు లేకుంటే ఇక వీళ్ళు ఇక్కడ తెలిసిన ఒక వార్డు మెంబర్ని సంప్రదించారు. ఆ వార్డు మెంబరు ఆయనకి చెప్పి అదే చేయండి, అతను మన దగ్గరే ఉంటాడు, ఈ పని చేసి పెట్టండి అని చెప్పి అంటే సరే అని తను పంచాయత్ సెక్రటరీ శరత్ గారు నో డ్యూ సర్టిఫికెటు ప్లస్ ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేటు ప్లస్ ఆన్లైన్లో ఎంట్రీ చేయడము ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇతను వీళ్ళ మదర్ కలిసేసి ఆ ఇంట్లో కొంత స్థలాన్ని అమ్మేసిన తర్వాత వీళ్ళు అమ్మేశారు, డబ్బులు వీళ్ళకి వచ్చినాయని తెలిసిన తర్వాత ఈ శరత్ కుమార్ పంచాయత్ సెక్రటరీ ఒక 30,000 రూపాయలు వీళ్ళని ఇవ్వమని డిమాండ్ చేసినారు. పని చేసిన తర్వాత ఒక రివార్డ్ ఆ డబ్బులు 30,000 ఇవ్వలేమని చెప్తే లాస్ట్ 20,000 అయినా ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టి ప్రతిసారి ఇతన్ని ఫోన్ చేసి సతాయించడం అంతా చేస్తూ ఉండడంతో ఇతను మమ్మల్ని అప్రోచ్ అయినాడు. మరి ఆల్రెడీ పని అయిపోయింది కదా అని చెప్తే లేదు, అతను ఏమన్నా కానీ తిరగాల్సి పెట్టి మళ్ళీ ఆన్లైన్లో ఉన్న వాటికి ఏమైనా కానీ ప్రాబ్లం క్రియేట్ చేస్తామో అని ఒక భయం ఉంది అని చెప్పేసి కంప్లైంట్ మాకు చెప్పడం జరిగింది. దాంతో మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 20,000 రూపాయలు గ్రామ పంచాయతీ సెక్రటరీ శరత్ కుమార్ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మొత్తం ఎంత డిమాండ్ చేసింది? టోటల్ 30,000 డిమాండ్ చేస్తుంది. దాంట్లో ఒక 20,000 రూపీస్కి తగ్గించిన రిక్వెస్ట్ చేస్తే అది ఈరోజు తీసుకున్నట్టుగా పట్టుబట్టారు.